హాయ్ హలో బ్రదర్, నమస్తే, అస్సలం అయికం. లాస్ట్ టైం భారతదేశానికి మరియు కువైట్కి మధ్య జరిగినటువంటి ఒప్పందాల గురించి ఒక వీడియో అయితే చేశాను, మీరు కూడా చూడండి. ఆ వీడియో చూసినటువంటి ఒక అతను అయితే కింద కామెంట్ అయితే చేశాడు. అయితే ఆ కామెంట్ ఏమిటి అంత ఇంపార్టెంట్ అంటే నేను కూడా పట్టించుకునేవాడిని కాదు, కానీ గల్ఫ్లో పనిచేస్తున్నటువంటి డ్రైవర్స్ గురించి, పని మనుషుల గురించి కొంచెం నీచంగా అయితే పెట్టాడు వీడు. అయితే వీడు ఏ పార్టీకి చెందినవాడు, అదేవిధంగా వీడు పెట్టినటువంటి కామెంట్లో ముస్లిమ్స్ యొక్క కోణం కూడా తీసుకొని వచ్చాడు. అదేవిధంగా అసలు ముందు ఈ కామెంట్ని అయితే చదివిస్తాను, అదేవిధంగా స్క్రీన్ మీద కూడా ఇస్తాను, మీరైతే చదువుకోండి. మీరు కువైట్లో బాత్రూమ్స్ కూడా కడుగుతూ ఉంటారు, దట్ 25,000 to 30,000 ఫుల్ డే వర్క్. ప్రతి రోజు కూడా మీరు బాత్రూమ్లు అయితే కడుగుతూనే ఉంటారు, అంటే రోజంతా కూడా, అది కూడా 25,000 30,000 రూపాయల కోసమే. 80% ముస్లిమ్స్. మీకు మదర్ ల్యాండ్లో న్యాయం జరగకపోతే ఇండియా గవర్నమెంట్ బిజినెస్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ చేస్తుంది, కానీ కువైట్ ఇన్సైడ్ ఇష్యూస్ డిడ్ నాట్ హ్యావ్ టు ఇన్వైట్ ఇఫ్ ఎనీ బ్లెండర్ మిస్టేక్ విల్ హ్యాపెన్ ద టైమ్ ఇన్వాల్వ్డ్. లాస్ట్ టైమ్ 8 members ఆఫ్ నేవీ పీపుల్ హ్యావ్ డెత్ పనిష్మెంట్ గివెన్ ద టైమ్ ఇండియా రిలీజ్డ్. కువైట్లో పనిచేస్తున్నటువంటి ఎవరైతే డ్రైవర్స్ కావచ్చు, లేదంటే కన్నా ఆడవారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా రోజంతా బాత్రూమ్లే కడుగుతూ ఉంటారు, అది కూడా మీరు 25,000 30,000కు మాత్రమే. అంతేకాకుండా 80% మంది ముస్లిమ్స్కి, అంటే అది కువైట్ కావచ్చు, ఖతర్ కావచ్చు, ప్రతి ఒక్కరికి మన ఇండియన్ గవర్నమెంట్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, అంటే కొనడం అమ్మడం ద్వారా ఒక బిజినెస్ని అయితే ఇస్తూ ఉంది. ఈ లంగా భక్తునికి నేను చెప్పేటటువంటి సమాధానం ఏంటంటే, నువ్వు ఏదైతే చెప్పావు కదా బ్రో, జస్ట్ 25,000కి 30,000కి బాత్రూమ్లు అయితే కడుగుతూ ఉంటారు గల్ఫ్ కంట్రీస్లలో రోజంతా అంటున్నావు కదా. 1990 ఆ మధ్య కాలంలో మన భారతదేశం యొక్క పరిస్థితి ఏమిటో ఒకసారి అయితే తెలిసినటువంటి వాళ్ళని అడుగు. ఆ సమయంలో మన భారతదేశం కనీసం మన ఆర్మీ వాళ్ళకి అన్నం పెట్టలేనటువంటి పొజిషన్లో ఉందిరా బోస్ డీకే. అంతేకాదు మన భారతదేశం యొక్క పరిస్థితి ఏంటంటే కన్నా 6 వారాలకు మించి మన భారతదేశాన్ని పోషించలేని పరిస్థితి. ప్రపంచంలో ఉన్నటువంటి నీలాంటి లంగా భక్తులు, బాబాలు వచ్చేసి ఏమని స్టేట్మెంట్స్ ఇచ్చారో తెలుసా? భారతదేశంకి ఎవరే కానీ, ప్రపంచ బ్యాంకు కానీ ఎవరే కానీ అప్పులైతే ఇవ్వద్దండి, వీళ్ళు అడుక్కు తినేటటువంటి పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఒకవేళ మనం అప్పులు ఇస్తే వీళ్ళు చెల్లించలేరు అని చెప్పేసి ఒక స్టేట్మెంటే ఇచ్చారు. నువ్వు ఏదైతే ఈరోజు పోడుకుంటున్నావో ఆఖరి ఇజ్రాయెల్ సైతం దానికి మద్దతు ఇచ్చిందిరా బోస్ డీకే. ఆర్థిక శాస్త్రం తెలిసినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉంటారో అటువంటి వాళ్ళ చేతిలో దేశం పెట్టాలి అంటారు. అప్పట్లో ఉన్నతమైనటువంటి ఆర్థిక శాస్త్రం తెలిసినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఒకవైపు మన భారతదేశంలో ఉన్నటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టి, అదేవిధంగా గల్ఫ్ నుంచి వస్తున్నటువంటి డబ్బుల్ని సద్వినియోగం చేసుకుంటూ భారతదేశాన్ని ఒక పరుగులైతే ఎత్తిచ్చారు. మరోవైపు అబ్దుల్ కలాం గారు, నువ్వేదైతే ముస్లిం కోణం కూడా తీసుకొస్తున్నావు కదా బేవకూఫ్, అబ్దుల్ కలాం గారు ఒక మిజైల్ సిస్టాన్నే భారతదేశం మీదకి ఎవరైనా రావాలంటే భయపడేటటువంటి సిస్టాన్నే పూర్తి భారతదేశానికి అందించారా లోఫర్. అది కువైట్ అయినా, ఖత్తర్ అయినా, లేదంటే కన్నా దుబాయ్ అయినా కూడా, ఇంక్లూడింగ్ అమెరికా అయినా, ఇంక్లూడింగ్ మన దేశమైనా సరే, ఒక దేశం మరో దేశం మీద ఆధారపడకుండా, ఇంపోర్ట్స్ చేసుకోకుండా, ఎక్స్పోర్ట్స్ చేసుకోకుండా ఏ దేశం కూడా ఎదగలేదురా బేవకూఫ్. ప్రతిరోజు నువ్వు ఇంట్లో వంట చేసుకుంటూ ఉంటావు గ్యాస్తోనే కదా. ఆ గ్యాస్ ఎక్కడి నుంచి వచ్చింది? నీ బాబు ఏమన్నా తయారు చేసి ఏమన్నా అక్కడ పెట్టాడు అనుకుంటున్నావా? ఆవు పేడతో, కుక్క పేడతో ఏమన్నా గ్యాస్ ఏమన్నా తయారవుతుంది అనుకుంటున్నావా? లేదు కదా బ్రో. ఆ గ్యాస్ అనేది ఖత్తర్ నుంచి అయితే వస్తుంది, మరి 50%. కాబట్టి నువ్వు ముందు నీ ఇంట్లో వంట వండడం మాని. బ్యాటరీ కార్స్ని అయితే వాడతాను, లేదంటే కన్నా ఎలక్ట్రికల్ బైక్ని అయితే వాడతాను అంటున్నాను. బ్యాటరీలలో ఉపయోగించేటటువంటి లిథియం సైతం చైనా నుంచి, అదేవిధంగా అమెరికా నుంచే ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. అంటే రేపటి నుంచి ఆ బైక్స్ కూడా వాడడం మానేసి నువ్వేం చేయాలి? ఎద్దల బండిలో, మీ నాన్న ఉన్నాడు కదా ఆ ఎద్దల బండిలో వెళ్ళు, సరేనా? ఇక మూడోది, ఎప్పుడైతే నువ్వు బాత్రూమ్కి వెళ్తావో అక్కడ బాత్రూంలో బాగా ముడ్డి తోముకున్న తర్వాత ఏం చేస్తాం? సబ్బుతో అయితే కడుక్కుంటూ ఉంటాం కదా. చివరికి ఆ సబ్బు కూడా పక్క దేశాల నుంచే మన భారతదేశం ఇంపోర్ట్ అయితే చేసుకుంటుంది. కాబట్టి చివరికి ఆ సబ్బు కూడా వాడద్దు. ఇంకా నీకు చెప్పాలి అంటే కనుక ఎవరైతే గల్ఫ్ కంట్రీస్లలో పనిచేస్తూ ఉంటారో, నువ్వు ఏదైతే ముస్లిం కోణం తీసుకుని వచ్చావో అదేవిధంగా క్రిస్టియన్స్ కూడా నీ దృష్టిలో, కాబట్టి వీళ్ళు ఎలాగో ఇక్కడ బాత్రూమ్ కడుక్కునేటట్టు ఇబ్బంది లేదు. ఇక్కడ ఎవరైతే ఉన్నారో మన హిందూ సమాజం,
మన అక్క చెల్లెలు అన్నదమ్ములు వాళ్ళు బాత్రూంలు కడుగుతూ ఇబ్బంది పడుతున్నారు కదా. నువ్వు వెళ్ళి మోదీ గారి దగ్గరికి, అమిత్ షా గారి దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళేసి ఒకే మాట చెప్పు. ఎవరైతే అమెరికాలో ఉన్నటువంటి 50 లక్షల మంది, గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి 1 కోటి మంది, ఇంకా వాళ్ళందరినీ భారతదేశానికి తీసుకుని వచ్చి కనీసం వాళ్ళకు ఒక 20,000 రూపాయల వేతనాన్ని అయితే ఇప్పించి అక్కడ ఒక మంచి జాబ్నైతే ఇప్పించరా బోస్ డీకే. ఏదైతే వీడియో తీస్తున్నావో, అదేవిధంగా వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తూ ఉన్నావో, కామెంట్ అయితే చేస్తున్నావో, ఆ ఫోన్లో వాడేటటువంటి సాఫ్ట్వేరు, అదేవిధంగా ఆ ఫోన్ ఎవరిదో తెలుసా? ఇజ్రాయెల్ది, యూదులది, మన హిందువులది కాదు. అంటే నువ్వు పొద్దున్న లేచినప్పటి నుంచి వీడియోలు చేసేటటువంటి ఫోను భారతదేశానికి కాదు, అందులో వాడుతున్నటువంటి సాఫ్ట్వేరు భారతదేశానికి కాదు, నువ్వు ముడ్డి కట్టుకునేటువంటి సబ్బు, ఆఖరికి చిట్ట చివరికి మన భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు వాడుతున్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ కార్ ఎవరిది? మన భారతదేశానిదా? బోయింగ్ కంపెనీస్ విమానాలు తయారు చేస్తూ ఉంటుంది. మరి మన భారతదేశంలో ఉన్నటువంటి ఏవైతే ఫ్లైట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటివి కాదే. ఈరోజు ఎవరైతే ఎడారి బత్తాయిలు, అదేవిధంగా ఎడారి మతాలని చెప్తున్నావు కదా, ఆ క్రిస్టియన్స్ కనిపెట్టినట్టే కదా. కాబట్టి రేపటి నుంచి ఫ్లైట్లో కూడా నువ్వు జర్నీ చేయొద్దు, మోడీ గారిని చేయొద్దని చెప్పు. సొంతంగా ఫ్లైట్ తయారు చేయించుకోమని చెప్పి ఇండియాలో ఆయన అయితే జర్నీలు అయితే చేయమని, ఓకేనా? ఇక్కడ దరిద్రం ఏంటంటే కన్నా, నువ్వు రేపు ఒకవేళ భారతదేశంలో విమానాలు తయారు చేయాలని కూడా వాటికి కావాల్సినటువంటి సామాన్లు చిట్ట చివరికి ఆ ఎడారి దేశాలు, అదేవిధంగా గొర్రె బిడ్డలైనటువంటి ఆ అమెరికా వాళ్ళ దగ్గరే తీసుకోవాలరా. హౌలే, ప్రతి ఒక్కడు వచ్చి హిందుత్వాన్ని వచ్చేసి భుజాన మోపుతున్నారు. ఇక్కడ భారతదేశం యొక్క అదృష్టం, భారతదేశం యొక్క ప్రజలు అదృష్టం ఏంటంటే ఒకప్పుడు 50 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చేయడం బట్టి సరిపోయింది తప్ప, లేకపోతే మతోన్మాదుల చేతిలో పెట్టి ఉంటే కన్నా ఈరోజు ఇంతవరకు బంగ్లాదేశ్ అయితే చూడండి చాలా ప్రశాంతంగా డెవలప్ అవుతూ వచ్చింది, ఆర్థిక పరంగా ఎదుగుతూ వచ్చింది. అంతేకాదు, మనం పట్టు వస్త్రాలు అంటూ ఉంటాం కదా, పట్టు పరిశ్రమలు అంటూ ఉంటాం కదా, మన భారతదేశాన్ని క్రాస్ చేసి మరీ బంగ్లాదేశ్ ముందుకు వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు ఏమైపోయింది? మతోన్మాదుల చేతులకు వెళ్ళిన వెంటనే వాళ్ళ యొక్క ప్రైస్ పడిపోయింది, వాళ్ళ యొక్క నిరుద్యోగం పెరిగిపోయింది. జస్ట్ విత్ ఇన్ మంత్స్లలోనే, సంవత్సరాలు కూడా అవ్వలేదు, పాకిస్తాన్ అడుక్కు తింటుంది. మరి ఇన్ని కనిపిస్తూ ఉంటే నువ్వేంద్రా ఇట్లా కామెంట్స్ అయితే చేస్తున్నావు తమ్ముడు? పైగా నువ్వు ఇంగ్లీష్ పీస్లో పెట్టావు. బై ద వే ఆల్సో ఐఎమ్ ఎడ్యుకేటెడ్. హౌలే, మేమేం చదువుకోలేదు అనొద్దురా, మేము కూడా 2006లోనే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి మా పరిస్థితులు బాగాలేక ఇక్కడ వచ్చాం బాత్రూమ్ కడగడానికి. అర్థమవుతుందా బిడ్డ? ఇంకా నెక్స్ట్ అయితే ఒకవేళ కౌంటర్ అటాక్స్ కావాలనుకుంటే కానీ టిక్టాక్లో ప్రతి ఒక్క చోట ఏదో కామెంట్ చేస్తున్నా సైలెంట్గా ఉన్నారులే ముస్లిమ్స్ అంటే వాళ్ళ చేతగాని తనం అని కాదురా, వాళ్ళకు వాళ్ళ మతం అది నేర్పించింది. ఎవడో పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ నుండి చూపించేసి ఏదో ముస్లిమ్స్ని కౌంటర్ చేయడం కాదు. మర్చిపోద్దు, రేపటి నుంచి నువ్వు గ్యాస్ వాడద్దు, పెట్రోల్ వెహికల్లో వాడద్దు, అదేవిధంగా బాత్రూమ్లు వెళ్ళిన తర్వాత ముడ్డి కడుక్కోవద్దు, మీ ఏరియాలు వాడద్దు, ఫోన్లు ముఖ్యంగా ఫోన్ అయితే చూడొద్దు నువ్వు. ఎందుకంటే కన్నా అందులో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ యొక్క అధినేత ఎవరైతే ఉన్నారో అతని యొక్క మతం చూస్తే కన్నా యూదుడు తను. చాలామందికి ఈ విషయం తెలియదు. బిల్ గేట్స్ ఆ గేట్స్ ఈ గేట్స్ అంటారు కదా, ప్రతి ఒక్కరు కూడా అమెరికాను పరిపాలిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అక్కడ యూదులే ఉన్నారు. జస్ట్ చూడడానికి మాత్రమే వాళ్ళు అమెరికన్స్. ఎందుకంటే నీది మతోన్మాద కుటుంబం కాబట్టి అడవిలోకి వెళ్ళి చెట్లు కొట్టుకొని ఇంట్లో వంట వండుకో, అది మాత్రం మర్చిపోవద్దు.